బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైనటువంటి ట్రంప్ ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచారు. ఆయన ఎన్నికల సమయంలో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతాను, యుద్ధాన్ని నేను కంట్రోల్లోకి తీసుకొస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఆయన ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతల స్వీకరణోత్సవం జరగక మున్పే ఆయన హమాస్ని హెచ్చరించారు. హమాస్ చెరలో ఉన్నటువంటి 100 మంది ఇజ్రాయెల్ పౌరులని వెంటనే విడుదల చేయకపోతే మీకు ఇంతకు రెట్టింపుగా నరకం అంటే ఏంటో చూపిస్తాను, మీకు ఇంతకు రెట్టింపుగా తీవ్ర పరిణామాలను చూపిస్తానంటే హెచ్చరిస్తున్నారు ఆయన. 2020 జనవరి 20వ తేదీన ఆయన పూర్తి స్థాయిలో అమెరికా అధ్యక్షుడిగా ఆ పీఠాన్ని ఎక్కబోతున్నారు. అధికారికంగా ఆయన స్వీకరణోత్సవం తీసుకోబోతున్నారు. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఆ లోగా గనక అటు హమాస్ ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయకపోతే గనక నరకం చూస్తారంటూ హెచ్చరిస్తున్నారు ట్రంప్. గతంలో ఎప్పుడూ కూడా చూడనటువంటి పరిణామాల్ని చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం హమాస్ని ఏ స్థాయిలో అయితే ఉందో అంతకు రెట్టింపుగా బాధపడాల్సి వస్తున్నట్టు హెచ్చరిస్తున్నారు ఆయన. ఇజ్రాయెల్కి తన సంపూర్ణ మద్దతునిచ్చారు. ఇజ్రాయెల్ సంబంధించినటువంటి 100 మందికి పైగా ఆ పౌరులని బందీల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని విడుదల చేయకపోతే హమాస్ పై డెఫినెట్గా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు ఆయన. గతంలో జో బైడెన్ కూడా ఇజ్రాయెల్కి ఏకంగా మాటల రూపకంగా మద్దతు ఇవ్వడమే కాకుండా తన యొక్క అణ్వాయుధాలని అన్ని రకాల ఆయుధాలని అన్ని రకాలని కూడా సమకూర్చి ఇజ్రాయెల్కి తోడుపాటుగా నిలిచాటు ఇరాన్, హమాస్, లెబనాన్, సిరియాలపైన జరిగేటువంటి దాడిలో సంపూర్ణ మద్దతునిచ్చారు. గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసే సమయంలో కూడా జో బైడెన్ ఇదే తరహాలో ఇరాన్ని హెచ్చరించారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత, ట్రంప్ అధ్యక్ష పీఠం అధిరోహించిన తర్వాత యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో. ఎందుకంటే ఈరోజు ఇజ్రాయెల్, లెబనాన్, సిరియా, ఇరాన్, హమాస్లపై చేస్తున్నటువంటి ఈ దాడి రేపటి రోజున అణ్వాయుధాల వరకు కూడా చేరిపోయి 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉన్నట్టుగా చాలామంది ప్రపంచ మేధావులు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ట్రంప్ అయితేనే కరెక్ట్. ట్రంప్ వచ్చాకే యుద్ధం ఆగుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈరోజు ట్రంప్ వచ్చాక కూడా ఆయన బహుశా ఈ యుద్ధాన్ని ఆపాలనే ఆలోచన చేసే ఇజ్రాయెల్ పౌరును వదిలిపెట్టాలని చెప్పారా, లేదంటే హమాస్ని హెచ్చరించడం కోసం ఈ రకంగా మాట్లాడుకొచ్చారా? ఏదేమైనా కూడా ట్రంప్ యుద్ధానికి ముగింపు పలికితేనే బాగుంటుందనేది అటు ప్రపంచవ్యాప్తంగా చర్చ, మరోవైపుగా అందరి యొక్క ఆకాంక్ష కూడా. లేదంటే ఈ పర్యావసనం, ఈ యొక్క దేశాల యుద్ధానికి సంబంధించిన పర్యావసనం ఇతర దేశాలపై ప్రభావం చూపించడమే కాకుండా రేపటి రోజున 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వస్తే మార్పు జరుగుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బహుశా ఈరోజు ట్రంప్ మాట్లాడిన మాటల్లో కూడా ఇజ్రాయెల్కి సంబంధించి వారి పోరాటం అంతా వారి పౌరులని బందీ చేసింది హమాస్ అనే విషయంలోనే. కాబట్టి హమాస్ కనుక ఆ బందీలని, ఇజ్రాయెల్కి సంబంధించిన పౌరులని బందీలుగా ఉన్న వారిని కనుక విడిచిపెడితే ఇకపైన ఇజ్రాయెల్ హమాస్ పైన దాడి చేయకుండా ఉంటుంది. ఆ ప్రతిదాడిగా హమాస్ కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేయడం, హమాస్ మీద దాడి చేస్తోంది. కాబట్టి ఇరాన్ హమాస్కి మద్దతుగా నిలిచే క్రమంలో ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడి చేయడం, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయడం, ఇవన్నీ కూడా రకరకాల ఇంటర్లింకింగ్ పరిణామాలు ఉన్నాయి. కాబట్టి వాటికి ఫుల్ స్టాప్ చెప్పాలంటే హమాస్ని హెచ్చరించి హమాస్ తన చేతిలో ఉన్నటువంటి ఆ బందీలని, ఇజ్రాయెల్ పౌరులని విడుదల చేస్తే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారేమో. కానీ ఆయన చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. నరకం చూడాల్సి వస్తుంది, మీరు కనుక వెంటనే ఆ బందీలను వదిలిపెట్టకపోతే నరకం చూడడమే కాకుండా గతంలో ఎన్నడూ కూడా కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా చూడటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. డెఫినెట్గా మీరు ఆ ఇబ్బందులు చూడకుండా ఉండాలంటే వెంటనే విడుదల చేయాలంటూ కూడా హెచ్చరించారు. మరి ట్రంప్ వార్నింగ్ని, ట్రంప్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ని హమాస్ ఎలా స్వీకరిస్తుంది? హమాస్ ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేస్తుందా? ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ కనుక నిజంగానే విడుదల లేకపోయినట్టే కనుక ఇజ్రాయెల్ డెఫినెట్గా ఆల్రెడీ హమాస్ మీద కక్షపూరితంగా ఉంది. హమాస్ పైన ఇప్పటికీ వరుసగా దాడులు చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో ట్రంప్ కనుక ఇజ్రాయెల్కి తోడైతే డెఫినెట్గా ఈ వార్ మరింత ఉధృతంగా మారే అవకాశం ఉంది.